ఈ జిల్లా వాసి అటు DNA టెస్టులకు కావచ్చు మిగతా దేనికి ఒప్పుకోవట్లేదు ప్రమాణం అయితే చేస్తారు మీకు కూడా బాధ్యత జిల్లా వాసి కాబట్టి వెళ్ళి పర్సనల్గా కలిసి DNA టెస్ట్ మా ఇద్దరికి ఉందనే పర్సనల్గా ఏం చెప్పలేదనా ప్రజాస్వామ్యంలో ఉన్నాడు. అది పెద్ద ఇష్యూ అయింది, వైరల్ అయిపోయింది. 100% ఆయన ఏమంటున్నా అంటే నేను ఇంతవరకు ఆవిడ దగ్గర నేను డైవర్స్ తీసుకోలేదండి. రేపు ఏదన్నా బిడ్డ పుడితే రేపు నాకు పుట్టాడని చెప్పేసి నా ఆస్తుల భాగానికి వస్తారు, నాకు భయంగా ఉంది. కాబట్టి తను ఎవరికి పుట్టారు చెప్పేస్తే నేను ఈ ఇష్యూ తీసుకుని డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతానని చెప్తున్నాడు. నాకు ఆస్తులు అంతస్తులు ఏమొద్దు వద్దంటున్నాడు. ఇంకో మధ్యలో ఒక మాట చెప్పాలా, ఇప్పుడు 2,60,00,000 2,50,00,000 పెట్టి ఆవిడ ఒక విలా కొనుక్కునింది. 100% విలా కొనుక్కుంది, ఆధారాలతో సహా పట్టుబడింది. ఆయనే చెప్తున్నాడు నేను 1,60,00,000 పెట్టుకొని బ్యాగు పట్టుకొని వచ్చాను, నాకు ఇద్దరు కూతురు పుట్టారు కాబట్టి నాకు ఆయన చెప్పేశాడు, ఒప్పుకునేశాడు. రేపు కేసు వస్తే ఆయన కూడా జైలుకి వెళ్తారో వేరే విషయం. 1,60,00,000 బ్లాక్ మనీ విజయసాయి రెడ్డి ఇస్తే మొగుడు తీసుకెళ్ళి ఇచ్చాడు. అందులో 60,00,000 సతీమణి సునంద గారు ఇచ్చారంట. ఆయన ఒప్పుకుంటున్నాడు. విజయసాయి రెడ్డి ఇంట్లో 60,00,000 రూపాయలు బ్లాక్ మనీ మదన్ మోహన్ గారికి ఇచ్చారంట. ఇదొక కేసు తేలాలా. ఇది ఇప్పుడు ఏంటంటే ఎవరికి పుట్టారు, ఏ పిల్ల పుట్టి ఈ కాదు ఇప్పుడు ముఖ్యం. ఇందులో తేలాల్సిన నిజాలు ఏంటంటే 1,60,00,000 రూపాయల బ్లాక్ మనీ విజయసాయి రెడ్డి ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఎవరి ద్వారా ఇచ్చాడు ఒకటి కావాలి. 3 కోట్ల రూపాయల విల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి గారు ఎలా సంపాదించారో చెప్పాలి. ఇది చూసిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి ఈ శాంతి అనే ఒక వ్యక్తి, శాంతి గారు, మనం ఇంకా ప్రూవ్ లేదు కానీ మనం తప్పు మాట్లాడకూడదు, ఎన్ని ఎండోమెంట్ భూముల మీద సంతకాలు పెట్టిందో, ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని చేశారన్నది కూడా దీని ద్వారా బయటకు రావాలని కోరుకుంటున్నా. అది ఆయనకే ఆయన వస్తాడు, లేకపోతే చర్యలు తీసుకుంటారు. ఒక అనామకుడు ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు ఒక అనామకుడు అనుకో అంత ప్రెస్ ఉండదు. ఇప్పుడు కోర్టులో చాలా కేసులు ఉన్నాయి, ఫ్యామిలీ కేసులు ఉన్నాయి, సివిల్ ఉన్నాయి, క్రైమ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఎవరిని తీసుకెళ్ళి మైకి పెడతారు? మీరు అంటే మీరే చెప్పండి. మీరు మైకి తీసుకెళ్ళి మీరు ఎంత ఆసక్తంగా ఉందా, ఎంత ఆనందంగానూ చూస్తారు అంతే. ఒక ప్రెస్ వచ్చిందంటే దేనికి వస్తుంది? అందులో విషయం ఉందనే దానికన్నా వివరణ ఇచ్చేవాడు ఎవడని ఉంటుంది అంతే. ఇంకోటి విచ్చలవిడిగా రోడ్డు మీద పడాలి, లేదంటే అది భావోద్వేగానికిలోని పెద్దదవ్వాలి. అది లేనప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు కెమెరా అనేది అన్ని చోట్ల పెట్టాలని మనకే ఉంటుంది. అది వెలుగులోకి ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఉందనా, నాకు రేపు కేసు వస్తే నీకే ఫోన్ చేస్తా, వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తప్పే ఉంది అందులో. అతను చూడు, ప్రజలు వేరు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి వేరు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. అంటే 2 లక్షల మంది అతను ఎంచుకున్నట్టే. అపోజిషన్కి వేసినా పొజిషన్కి వేసినా 2 లక్షల మందికి అతను బాధ్యుడే. అలాంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీలో పార్లమెంట్లో ఎగువ సభలో కూర్చున్న ఒక వ్యక్తి ఎలాంటి అలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను సమాధానం చెప్పి తీరాలి. ఎవడైనా చెప్పాలి. ఎవరి శక్తి కొలది, ఎవరు హొందా కొలది, కొంతమంది బయటపడరు, కొంతమంది బయటపడతారు. అతను రాజ్యసభ సభ్యుడు కాబట్టి అతను ప్రజల చేత పైన ఉన్నాడు కాబట్టి ఆ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు ఒక కుటుంబం చేత ఎన్నుకున్నాడైతే ఆ కుటుంబం పెద్దగా సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు బూతుల ప్రవాహం ఏ విధంగా మనం చూసాం. అవును. సో ఈయన రాజ్యసభ సభ్యుడే ఉండి మీడియా ప్రతినిధులపై కుటుంబం మీదే చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం అవుతుంది. సో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడతాను అన్నా. నేను ఒకటి చెప్తాను, నా చిన్నప్పుడు సినిమాల్లో చూసినా బయట చూసినా ఒక 2 డైలాగులు వినేవాడిని. మనిషికి కావాల్సింది అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు, రెండోది డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ది కోల్పోయినా రెండోది వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. డబ్బుతో కాంది ఏదీ లేదు అన్న రెండో సామెతను వాళ్ళు తీసుకున్నారు. ఏంటంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎలా బతికారంటే, యమదొంగ సినిమాలో ప్రియమణి గారిని కాపాడడానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చినప్పుడు పందులు బలిసినట్టు చూడాలి. ఒక 5 మంది ఉంటారు, గుర్తుందా మీకు? పాప ప్రియమణి గారిని అల్లాడిస్తుంటారు 5 మంది, జయప్రకాష్ రెడ్డి గారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చి బెల్ట్ తీసుకొని కొడుతుంటాడు. 5 మందిలో వీళ్ళు ఒకటే. ఆ పేరు నాని, కొడాల నాని కావచ్చు, మా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఈ అంబటి రాంబాబు కావచ్చు, పందులు బలిసినట్టు బలిశారు. ఆంధ్రప్రదేశ్ డబ్బులు తిని పందులు బలిసినట్టు బలిసినారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా ఇప్పుడు అసలు శిశులని మనిషి వచ్చాడు. వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియనటువంటి ఆలోచనలో ఇప్పుడు ఎవరో పాపం ఒక అతను అన్నాడు, రే ఏందిరా నీకు నాకు ఉన్నట్టే అంటున్నాడు, అదిరా అంటున్నాడు, ఇదిరా అంటున్నాడు. మగాని నేను ఒకటే అంటున్నా, వాళ్ళు నిన్ను చాలా సభ్యతంగా చాలా మాట్లాడారు, చాలా మంచిగా క్వశ్చన్లు అడుగుతున్నారు. నీ ఆక్రోశం ఎవరి మీద ఎలగక్కాలి? వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం చెప్పి నీలో నువ్వు మాట్లాడుకొని నువ్వు ఏం చేయాలో అది చేయాలి తప్ప
నన్ను ప్రశ్నించకూడదు, నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు. అదే విజయసాయి రెడ్డి ఇన్ని మైకులు పెట్టుకొని ఏ రోజైనా మాట్లాడినాడా? ఎప్పుడు చూసినా సాక్షి పెట్టుకోవడం, సాక్షిలో పొరపాటు మాడితే ఆయన ఎడిటింగ్ చేసుకోవడం, ఎంత బాగుందో ఆయన విజలు కొట్టుకొని అందులో ఎట్టేవాడు. అందులో కూడా మనం బాధపడాల్సింది ప్రెస్లో కొంతమంది కూడా అదేదో అంటే తెగనవేరు. యూనిటీ మీలో మిస్ అయితే మీరు కూడా అందరికీ చీప్ అవ్వడం అనేది చాలా చిన్న విషయమే. మనమే సంగడాగిపోతాం. ఈరోజు